సంక్రాంతి వేళ భాగ్యనగర వాసులంతా సొంతూళ్లకు పయనమవుతున్నారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. వారాంతం కావడంతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మరింత రద్దీగా మారింది. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. హైవే పొడవునా ఎక్కడికక్కడే ట్రాఫిక్ నియంత్రించడంలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, మియాపూర్, ఎస్ఆర్ నగర్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, ఆరాంఘర్ ప్రాంతాల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది. సంక్రాంతి వేళ విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులు జనసందోహంగా మారాయి. ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ 6,430 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. బుకింగ్ చేసుకున్న వారు బస్సుల కోసం ముందుగానే చేరుకోవడంతో బస్టాండ్లలోనూ రద్దీ పెరిగిపోయింది. ఇదే అదునుగా ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు, ఆర్టీసీ, ట్రాఫిక్ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారాంతం కావడంతో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిలో రద్దీ పెరిగింది. నగరం నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులతో హైవే అత్యంత రద్దీగా దర్శనమిస్తోంది. గతేడాది అనుభవాలు దృష్ట్యా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు సాఫీగా ముందుకు సాగేందుకు వీలుగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్షలు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. రహదారులపై ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ కూడా ఎప్పటికప్పుడు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మీరు లోకల్ మా నేషనల్ హైవే అధికారులతో నుండి ఎక్కువ లైన్ ఉంటే మీరు కోఆర్డినేట్ చేసి ఓపెన్ చేసుకోండి. అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి. హైదరాబాద్ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయే టైంకి 6 లేన్ వదిలిపెట్టాం. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే వయా నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. మేజర్ యాక్సిడెంట్ అయినా లేకపోతే సడన్ గా సిక్ అయినా కానీ మాకు ఇన్ఫార్మ్ చేస్తే హెలికాప్టర్లో పోయి కూడా వాళ్ళని పికప్ చేసే విధంగా, వాళ్ళని హాస్పిటల్లో చేర్పించే విధంగా కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా 24 అవర్స్ మా స్టాఫ్, మా పిఏ, పిఎస్లు అందరు కూడా పోలీస్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కు మళ్ళా మీ ద్వారా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. సంక్రాంతి వేళ బస్సుల్లో అధిక ధరలు, ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని తట్టుకోలేని ప్రయాణికులు ఎక్కువగా రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఈ సంక్రాంతికి దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైళ్ల ద్వారా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. రైళ్లలో జనరల్ బోగీలు సరిపోక సాధారణ ప్రయాణికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పండక్కి ఎలాగైనా ఊరెళ్లాలని బోగిల్లో 100 కిలోమీటర్లు నిల్చొని మరీ ప్రయాణాలు చేస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి అదనపు జనరల్ బోగీలు వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. పండుగ రద్దీని అదునుగా చూసుకొని ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. అన్ని మార్గాల్లోనూ 2, 3 ఛార్జీలు వసూలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.